నమస్కారం అమ్మ. నమస్కారం మేడం. అమ్మ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బత్రపల్లి మేడం. మాది బత్రపల్లి నుండి వచ్చినాము. మామూలుగా ఇంతవరకు నేను 7 ఏళ్ళయింది ఇక్కడ రాలేదు. ధ్యానం చేయబట్టి కొట్టాలకి ఎక్కువ పోతా అంటే నాకు అసలు ఎందుకో పదాం పదాం అనిపించింది. సర్లే అని చెప్పి 2500 అన్నదానంకి ఇద్దామని వచ్చినానా. ఈ అన్నదానం పెట్టేది చూసి, ఈ సహకారం చూసి సంవత్సరం ఖచ్చితంగా నేను 50,000 పట్టుకొని రావాలనిపిస్తుంది నాకు. నాకు అసలు ఎంత అమృతంగా చేస్తున్నారంటే అంత అమృతంగా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వాస్తవంగా వచ్చిండే వాళ్ళందరూ ఎంత కృషితో మనము అన్నదానానికి సాయం చేస్తే ఇంకా బాగా జరుగుతుంది ఈడ. అన్న అన్న ఇప్పుడు టిఫిన్ చేశారమ్మా? టిఫిన్ బ్రహ్మాండంగా ఉంది. ఆ టేస్ట్ అలాదు. నిన్న అట్లే ఉంది, ఈ రోజు అట్లే ఉంది. మేము 1వ తేదీ వచ్చినా, 21 వచ్చినాము. ఈ 3 రోజులు అట్లే ఉండదు. ఎంత అమృతంగా ఉందంటే అంత అమృతంగా ఉంది. ఈ రోజు ఏం టిఫిన్ పెట్టారమ్మా? ఈ రోజు దోశ, ఉప్మా, చట్నీ, సాంబారు ఏమి అమృతంగా ఉన్నాయి అనుకుంటూ అన్ని తినేకి. నిన్న అట్లే ఉండే, ఈ పొద్దు అట్లే ఉంది. ఇంత బాగుంది. వచ్చిండే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా నేనైతే ఈ సంవత్సరమే వచ్చింది. ఇంకా ఫస్ట్ మామూలుగా కొట్టాలకి చందాలు చేసుకొని పోతా అంటే ఈడు చూస్తాను నాకు డబ్బులు ఎక్కువ తెచ్చుకోలే. 2500 ఇచ్చేసిన సార్కు. సంవత్సరం ఇంకా రావాలనిపిస్తుంది. ఇంకా ఎక్కువ వసూలు చేస్తారనిపిస్తుంది. నేను బుక్కులు తీసుకొని ఇంకా బాగా చేయాలనిపిస్తుంది మేడం నాకైతే. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ అమ్మా. మన పేరు లక్ష్మీదేవి, అనంతపురం జిల్లా, కల్లందూరం తాలూకు. ఎలా ఉందమ్మా ఆహారం? సూపర్గా ఉంది మేడం, సూపర్గా ఉంది. వాళ్ళు ఉంది ఇంతమందికి ఇంత బాగా తెచ్చిపెట్టినారంటే ఏమనుకోండి, సూపర్గా ఉంది. మా బళ్ళారి కళావతి పేరు. ఎలా ఉందమ్మా ఇక్కడ టిఫిన్? మా బాగుందమ్మా, ఎలా అనిపిస్తోంది ఇక్కడ? నాకు బాగా అనిపిస్తుంది. అంతా ఆహారం అంతా సౌకర్యాలంతా బాగుండము.